హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ అకాలి తెలుగు హర్రర్ మూవీ. హర్రర్ జోనర్కి ఎప్పుడు ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్టింగ్ అనేది ఒక ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. చాలా మంది హర్రర్ మూవీస్ చూడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఒక హర్రర్ థ్రిల్లర్ జానర్లోనూ అదే ఉత్సాహం కనిపిస్తుంది. తాజాగా అదే రూట్లో వచ్చిన మూవీ అకాలి మూవీ. ఈ మూవీ లాస్ట్ ఇయర్ May 31న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఇక స్టోరీ పరంగా హర్రర్ అంశాలతో ఈ మూవీ అలరిస్తుందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మన రివ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ఎందుకు తేవాలనే ఆ ఉత్సాహం పెరుగుతుంది. ఇక ఈ అకాలి మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా తీర్చిదిద్దారు. స్టోరీ కూడా అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే 2016 నుంచి 2023 మధ్య కాలంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. హజామ్ రెహమాన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. సిటీలో రాత్రిళ్ళు సమాధులు తవ్వడం, శవాలు మాయం కావడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాంతో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అనిత అనే యువతి అనుమానాస్పదంగా ప్రవర్తించడం, తనపై అనుమానం పెరుగుతుంది. అలాగే జాన్స్ అనే మరొక యువతి అదృశ్యమవుతుంది. పోలీస్ సెల్వన్ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వరుసగా 6 హత్యలు జరుగుతాయి. దాంతో ఆ పోలీస్ జాన్స్ అనే వ్యక్తిని అనుమానిస్తారు. జాన్స్ తో పాటుగా ఇంకా కొంతమంది కలిసి ఈ సంఘటనలు చేస్తున్నారని చెప్పి భావిస్తారు. చివరికి ఆ హత్యలు ఎవరు చేశారు, ఈ మిస్టరీకి చివరికి సమాధానం దొరికిందా లేదా, ఈ ఇన్వెస్టిగేషన్ ని హజామ్ అనే పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా సాల్వ్ చేశాడనేదే మూవీ స్టోరీ. బేసిక్ గా మూవీలో సమాధులు, శవాలు మాయం కావడం, డ్రగ్స్ ఇలాంటి విధంగా కథ అనేది మొదలవుతుంది. ఇవి థ్రిల్లింగ్ అనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత చేతబడే నరబలి అంశాలు తెరపైకి వస్తాయి. మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినా మెల్లిమెల్లిగా క్లారిటీ తగ్గిపోతుంది. కథలో క్యారెక్టర్స్ ఎక్కువగా ఉండడం ఒక గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ మూవీలో ట్విస్టులు ఉన్నా కూడా అవేందో పాతకాలం ట్విస్టుల్లాగా ఆల్రెడీ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. ఇక క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్ కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది. మూవీలో స్టార్టింగ్ లో వచ్చిన ఆ ఇంట్రెస్టింగ్, ఆ క్యూరియాసిటీ అనేది మూవీ చూస్తున్న సేపు ఆ నీరసిచ్చిపోతుంది అనమాట. మూవీ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అవుతుంది. అది చాలా వరకు డిసప్పాయింట్ చేసే విధంగా ఉంటుంది. ఇక టెక్నికల్ గా మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా అనిపిస్తుంది. ఎడిటింగ్ కి ఇంకొంచెం పని చెప్పుంటే బాగుండి అనిపిస్తుంది. మూవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలున్నా స్టోరీలో ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ లేకపోవడం మూవీకి చాలా మైనస్ అయింది. నాజర్, జయకుమార్, స్వయం సిద్ధ అనే వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా బలమైనవి, కానీ అవి నీరసించిపోయాయి, అంతగా ప్రభావం చూపలేకపోయాయి. ఆహాలో తెలుగు లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలని ఓపుకుంటే చూసేయచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.